ఈయన ఎంపీల సపోర్ట్తో ఆడ కేంద్ర ప్రభుత్వం నడుస్తోంది. మళ్ళీ ఇటువంటి సమయంలో ఆల్మట్టి డ్యామ్ని మళ్ళీ పెంచడానికి 70,000 కోట్లు ఖర్చు పెట్టడానికి సెప్టెంబర్ 16న కర్ణాటకలో వాళ్ళ క్యాబినెట్ ఆమోదం కూడా తీసుకున్నారు. ఇప్పుడు 524 అడుగులకు చేయబోతున్నారు. దాదాపుగా ఇప్పుడు 123 టీఎంసీలు ఉంటే అది 279 టీఎంసీలకు పెంచబోతున్నారు. 154 టీఎంసీలు ఇప్పుడు పెంచబోయేటువంటిది టెండర్ల ప్రక్రియ కూడా మొదలయ్యింది. కనీసం మాట వరుసకి ఈయన వ్యతిరేకించట్లేదు, మాట్లాడట్లేదు. ఏమనాలి ఈ మనిషిని? ఇది దుర్మార్గం కాదా? ఇది అన్యాయం కాదా? భవిష్యత్తులో కృష్ణా జలాలతో ఆధారపడినటువంటి రాయలసీమ ప్రాంతం పూర్తిగా, అలాగే నాగార్జున సాగర్ పైన డిపెండ్ అయ్యేటువంటి పల్నాడు జిల్లా ఎత్తుకోండి, కృష్ణా డెల్టా ఎత్తుకోండి, తర్వాత బాపట్ల జిల్లా తీసుకొని ఒంగోలు కానీ ఈ ప్రాంతం అంతా కూడా ఎడారి ప్రాంతం కాబోతాయి. కంటిన్యూస్గా ఒక 6 నెలల నుంచి వరద వస్తే కానీ నిండే పరిస్థితి ఉండదు. ఇప్పుడు ఒకటేసారి ఆయన 154 టీఎంసీలు 123 చేయడమే దుర్మార్గం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఫెయిల్యూర్. మళ్ళా ఆయన హయాంలో ఆయన ఎంపీలతోనే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నడుస్తూ ఉంది. ఇటువంటి సమయంలో మళ్ళీ 279 టీఎంసీలకు పెంచబోతున్నారు. దీని గురించి కానీ ఏ రకమైనటువంటి చిత్తశుద్ధి లేకుండా బనకచర్ల క్రాస్ అంటాడు ఒకరోజు, ఇంకొక రోజు సోమశిలను అనుసంధానం చేస్తానంటాడు. ఎందుకు ఈ మభ్యపెట్టేటువంటి మాటలు? ఆ ప్రాజెక్టులు చేయాలి. ఎప్పుడు నీకు సరైన చిత్తశుద్ధి లేదు, దానిపైన చేసేటువంటి సరైన ఆలోచన కూడా లేదు. 83,000 కోట్లతో బనకచర్ల అంటివి, అదంటివి, ఇదంటివి. ఒక పక్కన సుప్రీంకోర్టులో కేసు ఉంది, ట్రిబ్యునల్ నుంచి కోర్టులో కేసులో పెండింగ్లు ఉన్నాయి. ఇటువంటి పరిస్థితులలో తమ వాదన గట్టిగా వినిపించకుండా మభ్యపెట్టేటువంటి మాటలు చెప్తూ ఈరోజు మనం ఏదో బనకచర్ల క్రాస్ అయిన ఏ రకమైనటువంటిది దాని ప్రతిపాదనలు సరిగా లేవు, దాని ఆలోచన సరిగా లేదు. పోలవరం నుంచి వచ్చేటువంటిది అప్పుడే మేము కట్టేసినామనేటువంటి బిల్డప్ ఇవ్వడంతో తెలంగాణ గవర్నమెంట్ 900 టీఎంసీలు కృష్ణా వాటర్ వాడుకునేదని జీవో ఇచ్చారు. దాని గురించి మాట వరుసకు మాట్లాడటంలే. ఎలా సాధ్యం? 904 టీఎంసీలు వీలు తీసుకొని 279 టీఎంసీలు ఆల్మట్టి కర్ణాటక పెంచితే ఏంటి భవిష్యత్తు పరిస్థితి? దీని గురించి ఎందుకు నోరు మెదపడం లేదు? ఎంత అన్యాయం చెప్పండి. కనీసం అది ఇంతవరకు డిపిఆర్స్ కూడా రెడీ కాల. ప్రాజెక్ట్ అయిపోయినట్టు మీడియాలో ప్రచారం చేసుకోవడం, తెలంగాణ వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, కర్ణాటకలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ కనీసం ఆల్మట్టి గురించి అన్నా మాట్లాడుతాం. అక్కడ పార్టీలన్నా మాట్లాడుతున్నాయి, వాళ్ళు కూడా గట్టి నిలదీస్తున్నారు కాంగ్రెస్ అయినా కూడా. ఇక్కడ అధికార పార్టీలో ముఖ్యమంత్రిగా ఉండి మాట వరుసలు మాట్లాడట్లేదు. ఎంత ద్రోహం తలపెట్టినట్టు. రేపు పొద్దున ఆల్మట్టి ఎత్తు 524 అడుగులకు చేసి 279 టీఎంసీలకు చేస్తే రాష్ట్ర భవిష్యత్ పరిస్థితి ఏంటి? మరొక పక్కన అంతకుముందు కూడా ఒక అన్యాయం జరిగింది. 75% డిపెండబిలిటీతో అని చెప్పి ఎగువ రాష్ట్రాలకు మేలు జరుగుతూ దిగువ రాష్ట్రాలకు అన్యాయం జరిగే విధంగా అప్పుడు ఒక కండిషన్ కూడా ఇచ్చారు. దానిపైన పోరాటం చేయాలి. మరొక పక్క ఇట్లా ఎత్తైనటువంటి ఎగువ ప్రాంతాలలో ప్రాజెక్టులు నిర్మించకూడదు, డౌన్ ప్రాంతాలకు దిగువ ప్రాంతాలకు ప్రయారిటీ ఉండాలి అన్నటువంటి వాదనే వినిపించట్లేదు. మళ్ళా ఆల్మట్టి 270 టీఎంసీ కడితే మళ్ళీ దాని తర్వాత జూరాల నారాయణపూర్ దాటుకొని ఎప్పుడు మనకు వచ్చేది నీళ్ళు. మళ్ళీ మరొక పక్కన ఆ జూరాల దగ్గర నెట్టెంపాడు, భీమా, కోయల్ సాగర్ అనేక ప్రాజెక్టులు తెలంగాణలో లిఫ్ట్ చేస్తున్నారు. వీటన్నిటిపైన భవిష్యత్తులో ఈ రాష్ట్ర పరిస్థితి ఎట్లా, ఈ ప్రాంత పరిస్థితులు ఎట్లా, ఈ రాయలసీమ మనుగడ ఎలా ఉంటుంది అన్నటువంటిది ఏమాత్రమే చిత్తశుద్ధి లేదు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అటువంటిది ప్రారంభించి దాన్ని సుమారుగా కంప్లీట్ చేస్తే ఇప్పుడు దాన్ని పెండింగ్లో పెట్టించి పర్యావరణ అనుమతులు లేవంటున్నాడు. పర్యావరణ అనుమతులు లేకపోవటం ఏంటి? మీ ఎంపీలతో సపోర్ట్తో నడుస్తుంది కేంద్ర ప్రభుత్వం.